బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది కాంగ్రెస్. పీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 3.5 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. పీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దాదాపు 3.5 గంటల పాటు పీఏసీ సమావేశం జరిగింది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ బిల్లుల అంశంపై 2 అడ్వకేట్లను నియమించింది. ఇతర అంశాల మీద కూడా పీఏసీ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. పీఏసీ సమావేశం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారి, దాదాపు 3.5 గంటల పాటు జరిగింది పీఏసీ సమావేశం. కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కనపడుతుంది. ఏంటి సమావేశం సమరీ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీదనే సుదీర్ఘంగా చర్చ జరిగింది. సీనియర్ మంత్రులందరి అభిప్రాయాలను కూడా ఈ సమావేశంలో పార్టీ తీసుకుంది. అయితే ఫైనల్ గా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టుకి వెళ్లాలనేటువంటి ఆలోచనకి ప్రభుత్వం వచ్చింది. 2 అడ్వకేట్లని, సీనియర్ అడ్వకేట్లని కూడా నియమించింది ప్రభుత్వం. అయితే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులకు సంబంధించి 90 రోజుల్లో పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ లోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి 2 అడ్వకేట్లను పెట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలుకు సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే రాష్ట్రపతి దగ్గర పెండింగ్లు ఉన్నాయో దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగానే 2 అడ్వకేట్లను నియమించింది ప్రభుత్వం. దీని మీదనే ఇవాళ పీఏసీలో కూడా చర్చ చేసింది. బీసీలకు సంబంధించినంత వరకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉందనేటువంటి అంశం వీటన్నిటి మీద చర్చ జరిగింది. ఆ తర్వాత బీహార్ లో రాహుల్ గాంధీ చేసినటువంటి పాదయాత్రకి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు, డిప్యూటీ సీఎం వీళ్ళంతా కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇక యూరియాకు సంబంధించినటువంటి విషయం మీద కూడా చర్చ జరిగింది. బీఆర్ఎస్, బీజేపీ 2 కలిసి రాజకీయ డ్రామాలు చేస్తున్నాయనేటువంటి అభిప్రాయానికి వచ్చింది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి.